స్వాతంత్ర్యము, ఫ్రీడమ్. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులగుదురు. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. If the Son sets you free, you shall be free indeed. John chapter 8 verse 36. దేవుడెప్పుడు తోడుగాక దేశమో వర్ధిల్లును. ఆ తావునందు జనులు మిగుల ధన్యులై వసింతురు. అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. మహావినోదుడాపదల సహాయుడై నన్బ్రోచును. అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. పర్వతములు తొలగినా నీయూర్విమారు పడినను సర్వమున్ ఘోషించుచు నీ సాంద్రము పొంగినను. అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. పర్వతములు తొలగినా నీయూర్విమారు పడినను సర్వమున్ ఘోషించుచు నీ సాంద్రము పొంగినను. అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. కోటయోనాశ్రయమునయ్య కోగు దేవుడుండగా వేటికింక వెరవవలయునెప్పుడు నాకు పండుగ. అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. పిశాచి పూర్ణ బలమునాతో పెనుగులాడ జడియును. నశించు శత్రుగణము దేవునాజ్ఞ వలన మడియును. అభయమభయమభయమెప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము.
ఎంత అర్థవంతమైనటువంటి పాట. కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి ఒకానొక అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని చక్కగా ఈ లిరిక్స్ రాయబడ్డాయి. ఆ లిరిక్స్‌కి ట్యూన్ చేసి చక్కని పాట. కదా! అంటే ఏమిటంటే దేశము అభివృద్ధి ఎప్పుడు జరుగుతుందంటే, ఒక దేశానికి దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఆ దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. సర్వతోముఖాభివృద్ధి అంటే అన్ని విధాలా కూడా దేశం చక్కగా అభివృద్ధి చెందాలంటే ఆ దేశానికి దేవుడు తోడై ఉండాలి. రాజ్యములు కంపించిన రాష్ట్రములు ఘోషించిన. చూడండి మన చుట్టూ రాజ్యాలు కంపిస్తున్నాయి, భూరాజ్యాలు ఘోషిస్తున్నాయి కదా! అమెరికాకి, ఇరాన్‌కి యుద్ధం ఏమిటి చెప్పండి? రష్యాకి, యుక్రెయిన్‌కి యుద్ధం ఏంటి చెప్పండి? యుద్ధమును గూర్చినటువంటి సమాచారాలు వింటున్నాం. ఈ పరిస్థితులు ఎట్లా ఉండినా కూడా దేవుడు ఆ దేశానికి తోడై ఉన్నప్పుడు ఆ దేశం నెమ్మది కలిగి ఉంటుంది, సమాధానం కలిగి ఉంటుంది, క్షేమం కలిగి ఉంటుంది, అభివృద్ధి కలిగి ఉంటుంది. ఇప్పుడు ప్రత్యేకత ఏమిటంటే ఈ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు 80వ ఇండిపెండెన్స్ డే. భారతదేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నది. అందువల్ల మనం దేవుణ్ణి స్తుతించాలి. దేశం ఇంతకాలం క్షేమంగా ఉంది అందుకని చెప్పి దేవుణ్ణి స్తుతించాలి. ఇప్పుడు అన్ని విధాలా అభివృద్ధి చెందినటువంటి దేశాలు చాలా ఉన్నాయి. ఫిన్లాండ్ చూస్తామంటే హ్యాపీనెస్ ఇండెక్స్‌లో ఫస్ట్ అనమాట. అట్లాగనే ఇజ్రాయెల్ చూస్తామంటే ఇజ్రాయెల్ ఫలభరితమైనటువంటి దేశంగా ఉన్నది. ఇజ్రాయెల్‌లో ఎటు చూసినా పిల్లలే. చక్కగా వారి భూఫలాన్ని, వారి గర్భఫలాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇజ్రాయెల్ అంటే హెబ్రూ విమెన్ అనమాట. ఆ హెబ్రూ విమెన్ చక్కగా లేళ్ళు పిల్లలు వేసినంత సులువుగా, లేళ్ళు అంటే మనకు బాగా తెలుసు కదా! పిల్లలు వేసినంత సులువుగా వాళ్ళు చక్కగా డెలివరీ అవుతుంది, కాన్పు. ఇక్కడంతా ఏమిటి బయట దేశాలు అమెరికా దేశం తీసుకున్నా, చైనా దేశం తీసుకున్నా, ఇండియా తీసుకున్నా ఎక్కడైనా సిజేరియను, సి సెక్షను. ఒక పిల్లతో ఆగిపోయాయి. చూసారా? పిల్లలే కదా దేశానికి అభివృద్ధి. పిల్లలు లేకపోతే ఆ జనరేషన్ కంటిన్యూ అవ్వదు కదా! ఇప్పుడు చూసారా జపాన్ చాలా సైంటిఫికల్‌గా, టెక్నాలాజికల్‌గా అడ్వాన్స్ అయినటువంటి దేశం అనమాట. ఈస్ట్‌లో అమెరికాతో కంపీట్ అవ్వగలిగినటువంటి కంట్రీ ఏమైనా ఉన్నదంటే జపాన్ అనమాట. స్పేస్ రీసెర్చ్‌లో ఎంతో అడ్వాన్స్ అయింది జపాన్. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నా, మన రూముల్లో ఏం చేసుకుంటున్నా కూడా చక్కగా జపాన్ వాళ్ళకంతా కూడా తెలుస్తుందనమాట. వాళ్ళకి మరుగైనది ఏం లేదు. సీక్రెసీ అన్నదే మనకి అవసరం లేదనమాట. జపాన్ లెన్సెస్ గానీ, జపాన్ టెలిస్కోప్ లెన్సెస్ గానీ, శాటిలైట్స్ గానీ అంత పవర్‌ఫుల్ శాటిలైట్స్. ఎర్త్స్ ఆర్బిట్‌లో వాళ్ళ శాటిలైట్స్, వాళ్ళ టెక్నాలజీ ఎంతో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట జపనీస్‌ది. ఆ! మనం ఇళ్ళల్లో ఉండి రహస్యంగా బెడ్‌రూమ్‌లో చేసుకునేవి, బెడ్‌రూమ్‌లో మాట్లాడుకునే విషయాలు కూడా జపనీస్‌కి చక్కగా ఈజీగా కనపడతాయి. ఈజీగా తెలిసిపోతాయి. వాల్స్ గుండా కూడా వెళ్ళగలిగినటువంటి రేస్ వాళ్ళు ఉపయోగించగలరు. అంత టెక్నాలజికల్‌గా అడ్వాన్స్ అయినటువంటి నేషన్ ఈస్ట్‌లో అమెరికాతో బ్యాలెన్స్ అవ్వగలిగిన నేషన్ ఏమన్నా ఉందంటే జపాన్. జపాన్ చూసారా ఎంతో చిన్న నేషన్. అయినా ఎంతో అడ్వాన్స్ అయింది చూసారా? అట్లా కానీ ప్రాబ్లమ్ ఏంటంటే జపాన్‌లో ఏజింగ్ నేషన్ అనమాట. జపాన్ ఏమిటి? ఏజింగ్ నేషన్. ఓల్డ్ పీపుల్ చాలా ఎక్కువ. తర్వాత యంగ్ పీపుల్, చిల్డ్రను చాలా తక్కువ. రిప్రొడక్షన్ క్యాపబిలిటీస్ తగ్గిపోతున్నాయి. ఇండియాని దేవుడు ఎంతో ఆశీర్వదించబట్టి చక్కగా పిల్లలు. ఇండియా యంగ్ నేషన్ అనమాట. ఇండియాకున్నటువంటి అడ్వాంటేజ్, ఇండియాకున్నటువంటి స్ట్రెంగ్త్ ఏమిటంటే యంగ్ నేషన్. తర్వాత ఏంటంటే అందరి నేషన్స్‌తో కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి నేషన్స్ అన్నిటితో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసే హిస్టరీ ఎవరికుంది? ఇండియాకుంది కదా! ఇప్పుడు ఇజ్రాయెల్‌తో నెతన్యాహు గారు ఏమంటారు? బెంజమిన్ నెతన్యాహు గారు, ఇండియా ఈజ్ అవర్ గ్రేట్ ఫ్రెండ్. We want to have economic partnership. We want to have business partnership. Want to have all round collaboration with మిస్టర్ నరేంద్ర మోడీ మై ఫ్రెండ్ అంటారు. చూసారా? నరేంద్ర మోడీ గారికి ఎంత హ్యూమిలిటీ. అమెరికా వెళ్ళినా కూడా, తర్వాత ఇజ్రాయెల్ వెళ్ళినా కూడా చక్కగా హగ్ చేసుకుంటారు. నెతన్యాహు గారిని గానీ, ట్రంప్ గారిని గానీ ఏంటంటే ఇండియన్ కల్చర్ కదా అట్లా హగ్ చేసుకోవడం. వసుధైవ కుటుంబం అంటే ఏంటంటే హోల్ ఎర్త్ ఈజ్ అవర్ ఫ్యామిలీ అన్నట్లు మోదీ గారు ఎక్కడికెళ్ళినా కూడా ప్రైమ్ మినిస్టర్స్‌ని హగ్ చేసుకుంటారు. అంటే ఏంటంటే బ్రదర్లీ ఎఫెక్షన్ అనమాట. బ్రదర్లీ వార్మ్త్, బ్రదర్లీ రిలేషన్‌షిప్ అది మెయింటైన్ చేయడం అట్లా ఉండాలనమాట. పొరుగు దేశాలతో ఎప్పుడు కూడా ఫ్రెండ్‌షిప్ కలిగి ఉండాలి. షీ జిన్‌పింగ్ గారితో కలిసినా కూడా బ్రిక్స్ మీటింగ్‌కెళ్తారు. బ్రిక్స్ మీటింగ్‌కెళ్ళి షీ జిన్‌పింగ్ గారితో కూడా మోదీ గారు ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. అదే కదా కావాలి. గుడ్ ఫెన్సెస్ మేక్ గుడ్ నైబర్స్. అట్లా ఉన్నప్పుడు పీస్ సస్టైన్ అవుతుందనమాట పొరుగు వాళ్ళతో. తర్వాత
వరల్డ్లీ నేషన్స్తో మంచి రిలేషన్స్ కలిగి ఉండాలి. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే ఫ్రీడమ్ గురించి బైబిల్ గ్రంథంలో మంచి విషయాలు ఉన్నాయి. కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసినట్లయితే మీరు నిజముగా స్వతంత్రులగుదురు. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువు బోధిస్తున్నారు. ఎక్కడ? ఇజ్రాయెల్ దేశంలో. మనం ఏడి అంటాం కదా, అన్నా డొమిని. బీసీ అంటాం. ఏడి అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత కాలం నుంచి, లేకపోతే ఫస్ట్ సెంచరీ ఏడి, సెకండ్ సెంచరీ ఏడి, అట్లా యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన తర్వాత నుంచి అన్నా డొమిని అంటాం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరంతో ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారంటే 33.5 years అని హిస్టారియన్స్ చెప్తారు. చూసారా, 33.5 years ఆయన ఈ భూలోకంలో శరీరధారిగా ఉన్నారు. ప్రొఫెసర్ సిఎస్ లూయిస్ గారు మీరు క్రిస్టియానిటీ అనే పుస్తకంలో ఏం రాశారంటే, ప్రొఫెసర్ సిఎస్ లూయిస్ అంటే వండర్ఫుల్ అకాడమిషియన్ అనమాట. ఆయన బేసికల్గా ఇంగ్లీష్ ప్రొఫెసర్, మగ్దలెన్ కాలేజ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ ఆఫ్ లింగ్విస్టిక్స్ అనమాట. ఆయన చాలా పుస్తకాలు రాశారు. ఆయన రాసినటువంటి పుస్తకాల్లో మీర్ క్రిస్టియానిటీ అనే పుస్తకం ఒక పాపులర్ బుక్ అనమాట. చాలా పాపులర్ బుక్స్ రాశారు. ఆ మీర్ క్రిస్టియానిటీలో ప్రొఫెసర్ సిఎస్ లూయిస్ గారు ఏం చెప్తారంటే, 2000 years ago a new form of life has come into existence in a place called Palestine, which is far superior to any of the known biological life forms అని చెప్తారనమాట. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువు గారిని ఉద్దేశించి ఆయన చక్కని మంచి సెంటెన్స్ ఒకటి రాశారనమాట. 2000 years ago a new form of life has come into existence in a place called Palestine, which is superior to all the known forms of బయోలాజికల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ నోన్ టు మ్యాన్ కైండ్. నిజమే కదా. అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఒక నూతన జీవమును కలిగి ఉంటారు. న్యూ లైఫ్ని కలిగి ఉంటారనమాట. సంపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యము, సంపూర్ణమైనటువంటి ఫ్రీడమ్ కలిగినటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించగలుగుతారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నది 33.5 సంవత్సరాలే. ఆయన చెప్తున్నారనమాట ఈ మాటలు, ఇఫ్ ద సన్ సెట్స్ యూ ఫ్రీ దెన్ యూ విల్ బి ఇండీడ్ ఫ్రీ అని యేసుక్రీస్తు ప్రభు చెప్తుంటే, ఇజ్రాయేలీలు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ సొసైటీ హైలీ ఎడ్యుకేటెడ్ సొసైటీ కదా, హైలీ టాలెంటెడ్ సొసైటీ, హైలీ బ్రిలియంట్ సొసైటీ, ఇంటెలిజెంట్ సొసైటీ కదా. వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు అట్లా బోధిస్తుంటే వాళ్ళు కొంత డిఫికల్ట్గా ఫీల్ అయ్యారు. ఏమన్నారంటే వాళ్ళు, మేము ఎవరికైనా ఎప్పుడైనా స్లేవ్స్గా ఉన్నామా? మేము ఎప్పుడైనా ఎవరికైనా స్లేవరీ చేస్తామా? మేము ఫ్రీడమ్, మాకు కుమారుడిచ్చే స్వాతంత్ర్యం కావాలా అన్నట్లుగా మాట్లాడారు. మేము అబ్రహాం సంతానం కాదా? అబ్రహాం సంతానం ఎవరు కూడా ఎప్పుడు కూడా ఏ జనానికి కూడా స్లేవ్స్గా లేరు అని వాళ్ళు ఆలోచించుకుంటా ఉన్నారు. కానీ చరిత్ర చూసినట్లయితే చూసారా, దేవుడు హెచ్చిపోకుండా, ఎంత మాత్రము గర్వించకుండా ఉండునట్ల ఇజ్రాయేలీల్ని 400 సంవత్సరాలు ఎక్కడుంచారు? పరదేశంలో ఉంచారు. స్లేవరీ క్రింద ఉంచారు. ఐగుప్తు బానిసత్వంలో ఉంచారు. చూసారా, ఐగుప్తు బానిసత్వం నుంచి యేసుక్రీస్తు ప్రభు ఇజ్రాయేలీల్ని విడిపించారు. చూసారా, విడిపించి వాగ్దానం చేసినటువంటి పాలుతేనెలు ప్రవహించు దేశానికి నడిపించారు. అట్లా మనం ఎప్పుడైతే భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతామో నిజమైనటువంటి స్వాతంత్ర్యం మనం ఇప్పుడు ఫ్రీడమ్ అని చెప్పుకుంటున్నాం. ఫ్రీడమ్ ఎక్కడి నుంచి? ఫ్రీడము బ్రిటిషర్స్ నుంచి ఫ్రీడమ్ వచ్చింది కనుక 80 years మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ బ్రిటిషర్స్ కాలంలో బ్రిటిషర్స్ చాలా మంచి పనులు చేస్తారు కదా, అట్లాంటివి మనం ఏమైనా చేయగలుగుతున్నామా? ఆ గ్రోత్, ఆ డెవలప్మెంట్ యొక్క అభివృద్ధి సామాన్యుల దగ్గరికి వెళుతూ ఉన్నదా? ఇది కూడా మనం జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయం. అంటే ఏమిటంటే, ఇండియా చాలా కాంప్లెక్స్ కంట్రీ అనమాట. అమెరికాతో పోల్చిన, జపాన్తో పోల్చిన, చైనాతో పోల్చిన ఇండియా ఎందుకు కాంప్లెక్స్ నేషన్ అంటే, ఇండియా సబ్ కాంటినెంట్ బై ఇట్ సెల్ఫ్. ఇండియా ఇస్ సబ్ కాంటినెంట్ అంటారు. ఎందుకని? ఇక్కడ అనేకమైనటువంటి లాంగ్వేజెస్, అనేకమైనటువంటి ఫెయిత్స్, యూనిటీ చాలా కష్టం. యూనిటీ ఇన్ డైవర్సిటీ. అన్ని భిన్న మతాలున్న, భిన్న భాషలున్న, భిన్నత్వంలో ఏకత్వం. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా. కానీ ఏమిటంటే, డెవలప్మెంట్ చాలా 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 కష్టం. ఇండియాలో గ్రోత్ అన్నది చాలా కష్టం. ఎందుకంటే చాలా డైవర్సిటీ కదా. డెమోక్రటిక్ నేషన్. ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ. అబ్రహాం లింకన్ గారు డెమోక్రసీని ఎట్లా డిఫైన్ చేశారంటే, డెమోక్రసీ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ విచ్ ఈస్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్ అని డిఫైన్ చేశారు. అట్లాంటి ఉన్నతమైనటువంటి డెమోక్రటిక్ కంట్రీ ఇండియా ఉన్నది. కాబట్టి ఇండియాలో
పీపుల్స్ గవర్నమెంట్ కదా! అందుకని చెప్పి ఒక న్యూ పాలిసీ ఇంప్లిమెంట్ చేయాలన్నా, ఒక న్యూ డెసిషన్ తీసుకోవాలన్నా చాలా 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 కష్టం. చైనాలో అయితే చేయొచ్చు. చైనాలో అయితే షీ జిన్‌పింగ్ గారు అసాసినేట్ చేయొచ్చు. తర్వాత కరప్ట్ అఫీషియల్స్‌ని రిమూవ్ చేసేయొచ్చు. తర్వాత ఏమన్నా చేయొచ్చు. ఏ డెసిషన్ అన్నా తీసుకోవచ్చు. కానీ ఇండియాలో అట్లా కాదుగా. మోదీ గారు అట్లాంటి డెసిషన్ తీసుకుంటే తర్వాత ఎంపీస్ మేము సపోర్ట్ చేయమంటారు. అంతే కదా! ఎమ్మెల్యేస్ చీఫ్ మినిస్టర్స్‌కి సపోర్ట్ చేయమంటారు. మోదీ గారిలాగా చేయలేరు. ఎందుకంటే ట్రూలీ డెమోక్రటిక్ నేషన్ కదా ఇండియా. అందువల్ల ఏం జరుగుతుందంటే అఫీషియల్స్ హై పొజిషన్‌లో ఉన్నటువంటి వాళ్ళు పీపుల్‌కి మంచి చేద్దాము అని అనుకున్నా కూడా ఆ! కరప్షన్ లెస్ గవర్నమెంట్ ఇవ్వాలి అని అనుకున్నా కూడా ఇది సాధ్యం అవ్వట్లేదనమాట. అందువల్ల మనం ఎప్పుడూ కూడా నెగెటివ్స్‌ని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ఆ నెగెటివ్స్ కొరకు ప్రార్థన చేసి, దేవుడిని ఎరిగినటువంటి వారంగా మన పై ఉన్నటువంటి అధికారుల కొరకు మనం విజ్ఞాపన చేయాలి. రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థన చేయడం దేవుని వాక్యంలో చెప్తుంది కదా! ఎందుకంటే వాళ్ళు బాగుండాలి. వాళ్ళ ఆరోగ్యం కలిగి ఉండాలి. స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. వాళ్ళు మంచి డెసిషన్స్ తీసుకోనగలిగి ఉండాలి. అన్ని విధాలా వాళ్ళు ఆరోగ్యం కలిగి ఉంటే, దేవుడిని ఎరిగినటువంటి వారై ఉంటే, వాళ్ళు మంచి పాలిసీస్ తీసుకొని ఆ! ప్రజలకి మేలుకరమైనటువంటి డెసిషన్స్ తీసుకోనగలుగుతారనమాట. దానియేలు వంటి కౌన్సిలర్స్ ఉండబట్టి కదా! బాబిలోను వర్ధిల్లింది. యోసేపు వంటి కౌన్సిలర్స్ ఉండబట్టి కదా! ఐగుప్తు వర్ధిల్లింది. అట్లా మనం ఏం ప్రార్థన చేయాలంటే, మా పై ఉన్నటువంటి అధికారులకి మంచి ఆరోగ్యం దయచేయి ప్రభు. ఆరోగ్యం ఎక్కడి నుంచి రావాలి చెప్పండి? కుమారుడు స్వతంత్రులుగా చేస్తేనే మీరు స్వతంత్రులగుదురు. అంటే ఇశ్రాయేలీయులు కొంచెం అబ్జెక్షన్స్ చూపించారు. అబ్జెక్ట్ చేశారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ఇఫ్ ద సన్ సెట్స్ యూ ఫ్రీ యూ విల్ బి ఇండీడ్ ఫ్రీ అనమాట. చూసారా యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు భూలోకంలో ఉండినప్పటికీ ఆయన పరిచయం చేసినటువంటి కాలం చాలా 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 తక్కువ అనమాట. మినిస్ట్రీ చేసినటువంటి కాలం ఎంతంటే కేవలం 3½ ఇయర్స్. 3½ ఇయర్స్‌లో మొత్తం అంతా కూడా కంప్లీట్ చేశారు. మనమా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. యేసుక్రీస్తు ప్రభుని చూసి ఈ లోకంలో ఉన్నటువంటి రూలర్స్, కింగ్స్, మినిస్టర్స్ అందరూ కూడా చాలా చాలా నేర్చుకోవాలనమాట. అందుకే ఇందిరాగాంధీ గారు ఎప్పుడు కూడా బైబిల్ చదువుతూ ఉండేవారు. బైబిల్ గ్రంథంలో బుక్ ఆఫ్ కింగ్స్, కింగ్స్ బుక్ 1, కింగ్స్ బుక్ 2 అని 2 పుస్తకాలున్నాయి. ఇందిరాగాంధీ గారు ఎప్పుడు కూడా చక్కగా బైబిల్ గ్రంథాన్ని చదివే, అధ్యయనం చేసే ఆహ్, అలవాటు ఆవిడకుందనమాట. బైబిల్ గ్రంథం నుంచి చాలా నేర్చుకోవచ్చు. అది ఫారిన్ బుక్ అని, తర్వాత జూయిష్ బుక్ అని మనం అనుకోకూడదు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుని గుర్చినటువంటి వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని మనం చదివినప్పుడు ఏం జరుగుతుందంటే, మన మూలుగుల్లోనికి సైతం ఆ వాక్యం చొచ్చుకొని పోయి, ఎక్కడైతే అనారోగ్యం ఉందో, ఎక్కడైతే బలహీనత ఉందో, ఎక్కడైతే వీక్‌నెస్ ఉందో అక్కడ మనకి ఆరోగ్యాన్ని కలుగజేస్తుందనమాట. కదా! దేవుని వాక్యం మనకి స్వస్థ బుద్ధి కలుగజేస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, మంచి డెసిషన్స్ తీసుకోవడానికి జ్ఞానాన్నిస్తుంది. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అని చెప్పారు కదా! అంటే ఏమిటంటే, ఇఫ్ ద సన్ సెట్స్ యూ ఫ్రీ యూ విల్ బి ఇండీడ్ ఫ్రీ. అప్పుడు ఇశ్రాయేలీయులు చెప్తున్నారు, వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం. వి హావ్ నెవర్ బీన్ స్లేవ్స్ టు ఎనీబడీ. వి హావ్ ఆల్వేస్ ఫ్రీడమ్. వి ఎంజాయ్డ్ ఆల్వేస్ ఫ్రీడమ్ అని, వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం అని చెప్తా ఉంటే, యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నారంటే, గాడ్ ఈస్ యూ డు నాట్ నో ద పవర్ ఆఫ్ గాడ్. యూ డు నాట్ నో ద మైట్ ఆఫ్ గాడ్. గాడ్ కెన్ బ్రింగ్ ఫోర్త్ చిల్డ్రన్ ఈవెన్ ఫ్రమ్ రాక్స్. మీరు అబ్రహాము సంతానమని మీరు అతిశయపడవద్దు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా గర్వానికి చోటు ఇవ్వకూడదు. మేము చాలా అడ్వాన్స్డ్ సొసైటీ, మేము చాలా ఎడ్యుకేటెడ్ సొసైటీ, లిటరేట్ సొసైటీ, ఎకనామిక్‌గా ఇంత అడ్వాన్స్ అయ్యాం, అంత అడ్వాన్స్ అయ్యాం. మంచిదే. కానీ ఎప్పుడు కూడా గర్వానికి చోటు ఇవ్వకూడదు. ఇశ్రాయేలీయులు చాలా అతిశయంతో ఏమని చెప్తున్నారంటే, వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం. వి హావ్ నెవర్ బీన్ స్లేవ్స్ టు ఎనీబడీ. వై ద సన్ షుడ్ మేక్ అస్ ఫ్రీ. వై వి నీడ్ టు యాక్సెప్ట్ జీసస్ యాస్ అవర్ మెస్సయ అని చెప్తా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నారంటే, యూ డు నాట్ నో ద పవర్ ఆఫ్ గాడ్. యూ డు నాట్ నో ద మైట్ ఆఫ్ గాడ్. గాడ్ కెన్ బ్రింగ్ ఫోర్త్ చిల్డ్రన్ ఈవెన్ ఫ్రమ్ స్టోన్స్. డు నాట్ థింక్ very proud of you that you are the children of Abraham. Likewise, we should not boast regarding our advances, regarding our progress. Rather, we should humble ourselves under the mighty arms of God and receive Jesus Christ as a source of grace. Those who receive Jesus Christ as their God, they will be established forever. ఇప్పుడు చూడండి, అమెరికా దేశం అంతగా గ్రో అవ్వడానికి కారణం ఏంటి? ఇప్పుడు కరెన్సీ, అబ్రాడ్ వెళ్ళాలి, జపాన్ వెళ్ళాలన్నా, ఫిన్లాండ్ వెళ్ళాలన్నా, ఇజ్రాయెల్ వెళ్ళాలన్నా ముందు మనం ఏం చేస్తాం చెప్పండి? సరే, పాస్‌పోర్ట్ రెన్యూ అయిందా లేదా చూసుకుంటాం. పాస్‌పోర్ట్ వ్యాలిడిటీ ఉందా లేదా చూసుకుంటాం ఫస్ట్. సెకండ్, వీసా ఉందా లేదా చూసుకుంటాం. సెకండ్, థర్డ్, టికెట్ ఉందా లేదా తీసుకుంటాం. థర్డ్, ఫోర్త్ ఏంటి? కరెన్సీ. కరెన్సీ వచ్చేటప్పుడు ఇజ్రాయెల్ వెళ్తున్నప్పుడు న్యూ ఇజ్రాయెల్ కరెన్సీ ఎవరైనా తీసుకుంటారా? లేదుగా, డాలర్సే తీసుకుంటారు ఫస్ట్ కదా! ఎందుకని? డాలర్స్ యూనివర్సల్ కరెన్సీ కదా!
జపాన్ వెళ్ళేటప్పుడు కూడా ఏం తీసుకుంటారు? ఫస్ట్ యూఎస్ డాలర్స్ తీసుకుంటారు. తర్వాత అక్కడికి వెళ్ళాక ఎంత జపనీస్ కరెన్సీ యెన్ కావాలో $100 ఇచ్చి యెన్ తీసుకుంటారు. అట్లనే చైనా వెళ్ళేటప్పుడు ఏం తీసుకుంటారు చెప్పండి? యూఎస్ డాలర్స్ తీసుకుంటారు. యూఎస్ డాలర్స్ తీసుకొని చైనా వెళ్ళాక ఎన్ని రన్మిన్బింగో ఏదో అంటాం కదా! యువాన్ అంటారు. నాకు ఆర్ఎంబీ అంటే ఆర్‌బీఎం ఆర్ఎంబీ ఆర్ఎంబీయో, ఆర్‌బీఎంఓ కూడా మర్చిపోయాను. మా చైనీస్ టీచర్ గారు చెప్పారు ఇవన్నీ. నేను యువాన్ అంటాను. యువాన్ అంటే సింపుల్ కదా! అక్కడ 2 సంవత్సరాలు ఉన్నాను. అంటే ఏమిటంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ కరెన్సీ ఏమిటి అంటే డాలర్ కదా! ఎందుకు అంత ఆధిక్యత? అమెరికా దేశానికి ఎందుకంత ఆధిక్యత? చూసారా? అమెరికా దేశం కుమారుడిని యాక్సెప్ట్ చేశారు. దే హావ్ రిసీవ్డ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు కథ కాదులెండి పూర్వం. ఇప్పుడేంటంటే అంతా సంకరం అయిపోయింది ఇప్పుడు. అందువల్ల ఏం జరుగుతుందంటే అమెరికా గ్రోత్ చాలా చాలా కుంటుపడింది. అమెరికా ఎకనామిక్ సిట్యుయేషన్ డొనాల్డ్ ట్రంప్ గారికి తప్ప ఎవరికీ తెలీదు. అమెరికా ఎకనామిక్ స్టేటస్ డొనాల్డ్ ట్రంప్ గారికి తప్ప ఎవరికీ తెలియదు. అందువల్ల మనం అందరం కూడా అమెరికా దేశ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. పూర్వం అమెరికా దేశం మిషనరీస్‌ని పంపేవారు, ఫాదర్స్‌ని పంపేవారు, ప్రీచర్స్‌ని పంపేవారు, పాస్టర్స్‌ని పంపేవారు. ఎక్కడికి? ఫిలిప్పీన్స్‌కి, తర్వాత యూరోపియన్ నేషన్స్‌కి, ఏషియన్ నేషన్స్‌కి మిషనరీస్‌గా గాస్పెల్ ప్రీచ్ చేయడానికి, తర్వాత హోమ్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి, ఆర్ఫనేజెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి, స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి, బ్రిడ్జెస్ కట్టడానికి, డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్ చేయడానికి, ఏ కంట్రీ అయితే అండర్ ప్రివిలేజ్డ్‌గా ఉందో ఆఫ్రికన్ నేషన్స్‌కి ఇట్లా మిషనరీస్‌ని పంపేవారు. ఇప్పుడేమిటి? బూట్సు, షూసు, సోల్జర్సు, తర్వాత మిసైల్సు, పిస్టల్సు, రైఫిల్సు, ఆర్మరీ, వెపనరీ, న్యూక్లియర్ వెపన్సు, న్యూక్లియర్ మెటీరియల్ చూసారా? ఎందుకని? అమెరికాలో యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎంతమంది అంటే చాలా 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 తక్కువ. కాలక్రమేపీ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థన చేసేవారు, యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని బట్టి జీవించేవారు చాలా 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 తగ్గిపోయారు. అంటే అంత సంకరం అయిపోయింది కదా ఇప్పుడు. ఆ దేశం నుంచి, ఈ దేశం నుంచి, ఈ దేశం నుంచి, ఆ దేశం నుంచి వీళ్ళు అంత సంకరం చేస్తారు. అందువల్ల అమెరికా అభివృద్ధి ఎంతగానో, ఎంతగానో, ఎంతగానో దిగజారిపోతున్నది. ఆ ఈగలు ఎప్పుడు పడిపోతుందో తెలీదు. పడిపోవడం ప్రారంభించింది. వరల్డ్ ట్రేడ్ టవర్స్ కూలిపోవడం ఏంటి చెప్పండి? ఆ! వరల్డ్ ట్రేడ్ టవర్స్ కూలిపోవడం ఏంటి? అమెరికా దగ్గర టెక్నాలజీ లేదా? అడ్వాన్సెస్ లేవా? ఎందుకని? అంటే అమెరికా పతనం దేవుని దృష్టిలో ప్రారంభమైంది. పడిపోకుండా మనం దేవుణ్ణి వేడుకొనాలి. నినివే పట్టణం పడిపోతుంది. అందులో ఉన్నటువంటి ప్రజలు దేవుని శాపానికి గురవుతారు అని యోనా ప్రకటించాడు. అయితే ఆ పట్టణస్తులందరూ కూడా గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ నినివే పట్టణం మీదకి రానయ్యున్నటువంటి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శాపము దేవుడు పశ్చాత్తాపపడి దేవుడు ఆ శాపాన్ని తీసివేస్తాడు. చూసారా? అట్లా అమెరికా దేశం మీదకి దేవుని ఉగ్రత తొలగించబడాలి. అట్లా మనం ప్రార్థన చేయాలి. అంటే ఒక దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది, ఎప్పుడు పడిపోతుందని చెప్తా ఉన్నాననమాట. దేవుడు తోడై ఉంటే ఆ దేశం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతుంది. అట్లా మన దేశంలో ఉన్నటువంటి సంఘాలు గాని, చర్చెస్ గాని, క్రైస్తవులు గాని అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు సువార్త చక్కగా నిరాటంకంగా ప్రకటించబడాలి. అందరూ యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరించాలి. విడుదల పొందాలి. నిజమైనటువంటి స్వాతంత్ర్యం పొందాలి. వ్యక్తి స్వాతంత్ర్యం చాలా ఇంపార్టెంట్. 1.4 బిలియన్ ప్రజలున్నారు. అందులో ఎంతమంది నిజంగా స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు? అంటే ఎకనామిక్ ఫ్రీడమ్ అవ్వచ్చు, తర్వాత సోషల్ ఫ్రీడమ్ అవ్వచ్చు, జస్టిస్ పరంగా ఫ్రీడమ్ అనవచ్చు. ఎంతమంది పేదరికంలో ఉన్నారు? బిలో పవర్టీ లైన్ ఉన్నారు. ఇప్పుడంతా ఏంటంటే ప్రైవేటైజేషన్, ప్రైవేటైజేషన్, ప్రైవేటైజేషన్. ఏ రాష్ట్రం తీసుకున్నా, ఏ డెవలప్ అవుతున్న స్టేట్ చూసుకున్నా, నేషనల్ వైజ్‌గా చూసుకున్నా. కానీ ఇందిరాగాంధీ టైంలో ఏం చేశారు ఆవిడకి చెప్పండి? పబ్లిక్ అంతా కూడా నేషనలైజేషన్, నేషనలైజేషన్, నేషనలైజేషన్. గరీబీ హటావో, గరీబీ హటావో, గరీబీ హటావో. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. ఎక్కడున్నాయి అట్లాంటివి? స్వచ్ఛ భారత్ అని మోదీ గారు అంటా ఉన్నారు. అంటే పూర్వం ఎట్లా ఉండేది పరిపాలన? పూర్వం ఎట్లా ఉండేవారు? లాల్ బహదూర్ శాస్త్రి గారు గాని, ఇందిరాగాంధీ గాని అప్పుడు డెమోక్రసీ కాదా? వాళ్ళు అట్లా ఇండివిడ్యువల్ డెసిషన్స్ ఎట్లా తీసుకున్నారు? స్ట్రాంగ్ డెసిషన్స్ ఎట్లా తీసుకున్నారు? కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ ఎట్లా ఇచ్చారు? 2 పూటలు కాకపోతే ఒక పూటే భోంచేయండి అన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలో యుద్ధ వాతావరణం అలముకున్నప్పుడు మన దగ్గర గోధుమలు తక్కువున్నాయి. అమెరికా నుంచి గోధుమలు రావట్లేదు. ఇంపోర్ట్ ఆపేశారు. కాబట్టి ఆత్మనిర్భర్ భారత్ అని అప్పుడు ఆయనే చెప్పారు. ఇప్పుడు కాదు. ఇప్పుడు మోదీ గారు చెప్పడం కాదు. ఆత్మనిర్భర్ భారత్ అని లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు. మనం ఆత్మాభిమానం కలిగి జీవించాలి. 2 పూట్ల భోంచేసేది ఒక్క పూటే భోంచేద్దాం. గోధుమలు అమెరికా నుంచి రావట్లేదు. వాళ్ళు అమెరికా దేశం ఈ ఎక్స్‌పోర్ట్ ఆపేశారు అని చెప్పి ఆయన అన్ని వర్గాల వారికి ఒక మంచి ఎగ్జాంపుల్‌గా జీవించారు. లలితా శాస్త్రి గారు గాని, లాల్ బహదూర్ శాస్త్రి గారు గాని ప్రైమ్ మినిస్టర్ ప్యాలెస్‌లో ఉండలేదు గదా! అట్లాంటి సింపుల్ లైఫ్ పొలిటీషియన్స్ జీవించాలి. యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు కలిగి ఉండాలి.
కుమారుడు స్వతంత్రము మీకు అనుగ్రహించిన ఎడల, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులగుదురు. ఇఫ్ ద సన్ సెట్స్ యూ ఫ్రీ ఇండీడ్ యూ షల్ బి ఫ్రీ. అందువల్ల భారతదేశం యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాలి, దేవునిగా అంగీకరించాలి. ఇప్పుడు చైనా దేశం అంత అభివృద్ధి చెందింది. ఎట్లా అభివృద్ధి చెందింది? నేనేమనుకున్నాను, చైనా వెళ్ళేటప్పుడు 2019లో ఇంక నా చర్చ్ వెళ్ళే హ్యాబిట్ నేను మార్చుకోవాలి, ప్రీచింగ్ హ్యాబిట్ మార్చుకోవాలి, అక్కడ చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, చర్చ్ ఉండదు అనుకున్నా. అయితే నేను ఆశ్చర్యపోయా. 2019 ఏప్రిల్ 14 చర్చ్కి అక్కడికి చైనా వెళ్ళగానే అక్కడ చర్చ్ ఉంది చక్కగా, అన్రెస్ట్రిక్టెడ్ గాస్పల్ ప్రీచింగ్, 2000 వీడియోస్, మెసేజెస్, సర్మన్స్, సాంగ్స్ అన్నీ రికార్డ్ చేసి యూట్యూబ్లో ఎట్లా అప్లోడ్ చేశాను చూసారా. అట్లాంటి బీజేపీ గవర్నమెంట్ ఉన్నా కూడా ఎక్కడా కూడా గాస్పల్కి రెస్ట్రిక్షన్స్ లేవు కదా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి గారు వరకు మోదీ గారి గవర్నమెంట్లో ఎక్కడ రెస్ట్రిక్షన్ లేదు కదా గాస్పల్కి. అది దేవుని కృప. అట్లా ప్రతి చోట కూడా గాస్పల్ ప్రీచ్ చేయబడాలి, గాస్పల్ అనుసరించి అందరూ కూడా జీవించాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే వ్యక్తి స్వాతంత్రం, ఇండివిజువల్స్ ఫ్రీడమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ద నేషన్స్ ఫ్రీడమ్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్ ఫ్రీడమ్. ఎవ్రీ పర్సన్, ఎవ్రీ human being among the 1.4 billion population should have freedom from sickness, freedom from poverty, freedom from oppression, freedom from undergoing injustice, and all resources should be distributed equally. Social justice should be there. ఇదంతా ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? మోదీ గారు ఒక్కళ్ళు కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ ఇస్తే సరిపోతుందా? మోదీ గారికి ఎంతమంది కోఆపరేట్ చేయాలి? ఇట్స్ నాట్ పాసిబుల్ త్రూ వన్ కరప్షన్ ఫ్రీ లీడర్. ఇట్స్ నాట్ పాసిబుల్. It's only possible when all the people in the nation receive Jesus as their savior. When they receive Jesus Christ as their God, when they receive Jesus Christ as their savior, what will happen is they will be made free from all the bonds, from all the chains, visible and invisible. ఒకసారి ఏం జరిగిందంటే మరియమ్మ గారని 7 దెయ్యాల చేత పట్టబడి ఉన్నారనమాట. 7 దెయ్యాల చేత పట్టబడి ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఆవిడ దగ్గరికి వెళ్ళారనమాట. యేసుక్రీస్తు ప్రభు ఆవిడ దగ్గరికి వెళ్తే అందరి చేత ఆవిడ విడనాడబడినటువంటి స్థితిలో ఉన్నది. ఆమెను 7 దెయ్యాల నుంచి యేసుక్రీస్తు ప్రభు విడిపించారు. ఈ దెయ్యాలంటే ఇన్విజిబుల్ బీయింగ్స్ కదా, అన్క్లీన్ స్పిరిట్స్. ఎంతమంది ఇట్లాంటి ఇన్విజిబుల్ స్పిరిట్స్ చేత బాధించబడుతున్నారు? ఎంతమంది బెడ్ రిడన్ అయిపోయి ఉన్నారు? ఎంతమంది సిక్నెస్లో ఉన్నారు? ఎంతమంది మరణకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు? మోదీ గారు వచ్చి ఇవన్నీ చేయగలరా? మోదీ గారు వచ్చి హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ స్వస్థ ఇవ్వగలరా? యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగినటువంటి చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. చర్చ్ తీసుకోవాలి ఈ మిషనరీ యాక్టివ్ రోల్. పేషెంట్స్ దగ్గరికి వెళ్ళాలి, అన్క్లీన్ స్పిరిట్స్ చేత బాధపడుతున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళాలి, ఎడ్యుకేషన్ లేనటువంటి యూత్ దగ్గరికి వెళ్ళాలి, అన్ఎంప్లాయిడ్ యూత్ దగ్గరికి వెళ్ళాలి. చూస్తారా, పూర్వం పాస్టర్స్ పాదిరి అంటారు. ఆ చర్చ్ ఎక్కడైతే ఉందో అక్కడ అసలు జాబ్లెస్నెస్కి చోట్లేదు, పవర్టీకి చోట్లేదు, అన్ఎడ్యుకేషన్కి చోట్లేదు. ఇప్పుడు కేరళ అంత లిటరేట్ సొసైటీ ఎట్లయింది? ఫాదర్స్, సిస్టర్స్ అన్నీ మోదీ గారే చేయాలి, అన్నీ గవర్నమెంటే చేయాలని చూడకూడదు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగినటువంటి ఒక్కొక్కళ్ళు కూడా, మదర్ తెరీసా గారు చూడండి, మదర్ తెరీసా గారు మిషనరీస్ ఆఫ్ చారిటీ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్, ముఖ్యంగా మున్సిపాలిటీ ఎంప్లాయీస్ చాలా చాలా రిలీఫ్డ్గా ఫీల్ అయ్యారు. అప్పటి వరకు అంతా కూడా డయింగ్, డెస్టిట్యూడ్, రోడ్డు మీద పడేసేవారనమాట ఓల్డ్ పీపుల్ని, తర్వాత వికలాంగుల్ని, హ్యాండిక్యాప్డ్ పీపుల్ని అంతా. కోల్కతా స్ట్రీట్స్ అన్నీ కూడా హాఫ్ ఈటెన్ బాడీస్ అనమాట, ఎలకల చేత, ర్యాట్స్ చేత తినబడినటువంటి ఆల్మోస్ట్ డెడ్ బాడీస్ అనమాట. అట్లా పాడేస్తూ ఉన్నప్పుడు మదర్ తెరీసా గారు మిషనరీస్ ఆఫ్ చారిటీస్ ద్వారా సిస్టర్స్ని తీసుకుని వెళ్ళి, ఆ మిషనరీస్ తీసుకుని వెళ్ళి వాళ్ళకు నిర్మల్ శిశు భవన్ ఏర్పాటు చేసి, ఓల్డ్ ఏజ్ హోమ్ ఏర్పాటు చేసి, చూసారా ఒక్క మదర్ తెరీసా గారు కలకత్తాలో మిషనరీస్ ఆఫ్ చారిటీ స్టార్ట్ చేశారు. అదేంటి ఫ్రీడమ్ కదా. అట్లా మనం ఒక చర్చ్ ఉన్నదంటే ఆ ప్రాంతంలో ఇది గవర్నమెంటే చేయాలి, ఈ ప్రాంతాన్ని గవర్నమెంటే క్లీన్ చేయాలి అని అనుకోకూడదు. చర్చ్ ఉంటే ఆ చర్చిలో ఉన్నటువంటి పాద్రి గారో పాస్టర్ గారో ఒక స్వీపర్ని పెట్టి, లేకపోతే ఒక యూత్ గ్రూప్ని పెట్టి క్లీనింగ్ మేమంతా చేసాం కదా. జన్మభూమి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తే జనవరిలో అట్లీస్ట్ 2 వీక్స్ మేము జన్మభూమికి అని వెళ్ళి విలేజెస్కి వెళ్ళి డ్రైనేజెస్ క్లీన్ చేసాం, పాండ్స్ క్లీన్ చేసాం, స్కూల్స్కి సున్నాలు వేసాం. ఏంటంటే వీ హ్యావ్ టు కోఆపరేట్ విత్ గవర్నమెంట్ అనమాట. అవన్నీ నేను ఎట్లా చేశాను? 2 వీక్స్
స్కూల్స్‌కి విలేజెస్‌లో ఉన్నటువంటి స్కూల్స్‌కి సున్నాలేయడం, డ్రైనేజెస్ నా చేతుల్లో క్లీన్ చేశాను. బ్లాక్డ్ డ్రైనేజెస్ క్లీన్ చేయడం, బ్లాక్డ్ పాండ్స్ క్లీన్ చేయడం. ఇవన్నీ నేను ఎట్లా చేశాను? జన్మభూమి అని చెప్పి నాయుడు గారు ఏర్పాటు చేస్తే స్టూడెంట్స్ అందరూ కూడా యాక్టివ్ రోల్ తీసుకున్నారనమాట. అట్లా అదంతా కూడా యేసుక్రీస్తు ప్రభు నాకు ఇచ్చినటువంటి బలము, నాకు ఇచ్చినటువంటి భారం. ఇప్పటికీ కూడా నేను ఎక్కడైనా ఉంటే పేదవాళ్ళు కనబడితే, అనాథలు కనబడితే, నిరాశ్రయులు కనబడితే ఏదో రీతిగా వాళ్ళకి సహాయం చేయడానికి, ఇది నా బాధ్యత కాదు, ఇది నా పని కాదు అనుకోను. అట్లా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉంటారో వాళ్ళు తమ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని బాగు చేసేవారిగా ఉంటారు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు స్వతంత్రులగుదురు. ఇఫ్ ద సన్ సెట్స్ యూ ఫ్రీ, యూ షల్ బి ఫ్రీ ఇండీడ్. చూసారా, చైనా దేశం ఒక మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నారు, యేసుక్రీస్తు ప్రభుని రిసీవ్ చేసుకున్నారు. గాస్పెల్కి ఏమీ ఆటంకం లేదు అక్కడ. నిరాటంకంగా గాస్పెల్ ప్రీచ్ అవుతుంది, చక్కగా చర్చెస్ ఉన్నాయి. అట్లా నార్త్ ఇండియాలో కూడా గాస్పెల్ చక్కగా ప్రకటించబడాలి. మోదీ గారి గవర్నమెంట్లో ఎక్కడ ఏమీ గాస్పెల్కి రెస్ట్రిక్షన్స్ లేవు. దేవుని కృప. ఇంకా 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 విరివిగా గాస్పెల్ ప్రీచ్ చేయబడాలి. యేసుక్రీస్తు ప్రభుని అందరూ తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు అంటే ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు అంటే ఏంటి? ప్రేమే కదా. లవ్ యువర్ నైబర్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్. వెన్ వీ లవ్ అవర్ నైబర్, will we not care for our neighbor? Will we not share the best things with our neighbor? That is the solution. Gospel is the solution for all the ills of the modern world, whether it is corruption, whether it is sickness, whether it is unemployment, whether it is joblessness, whether it is illiteracy, whether it is corruption. For all the problems, the solution is Jesus Christ and gospel. When we listen to the word of God, when we receive gospel, when we receive Jesus Christ, the nation will grow. అదే కదా, దేవుడెప్పుడు తోడుగాక దేశమోవర్ధిల్లునో, ఆ తావునందు జనులు మిగుల ధన్యులైవ సింతురు. ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్లో ఎంత క్లీన్ ఎన్విరాన్మెంట్, చైనాలో ఎంత క్లీన్ ఎన్విరాన్మెంట్. నేనేమనుకున్నాను, చైనా చాలా ఇండస్ట్రియల్లీ అడ్వాన్స్డ్ నేషన్ కదా, ఎటు చూసినా నల్ల పొగలు వస్తాయి, ఇండస్ట్రీ నుంచి నల్ల పొగలు వస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్, తర్వాత ఈ ఎమిషన్స్, ఆటో ఎగ్జాస్ట్ ఎమిషన్స్ ఇవన్నీ ఉంటాయి అని అనుకున్నాను. కానీ ఎయిర్పోర్ట్ నుంచి షాంఘై జియోటాంగ్ యూనివర్సిటీ షాంఘై వెళుతూ ఉన్నప్పుడు రోడ్స్ ఎంతో బ్రాడ్ రోడ్స్ అనమాట. ఆ రోడ్స్ ఇరుపక్కల ఇంచుమించు 1 మీటర్ అటువైపు, 1 మీటర్ ఇటువైపు 5-6 వరుసలో ట్రీస్ అనమాట. అసలు స్మోక్ అనేదే నాకు కనపడలా. ఎన్ని వెహికల్స్ వెళ్తా ఉన్నా అసలు ట్రాఫిక్ కంజెషనే లేదు. అంత బిజీ రోడ్స్. ఎందుకంటే బ్రాడ్ రోడ్స్ కదా, 3-4 లైన్స్ ఉంటాయి. ఇంకా ట్రాఫిక్ కంజెషన్ ఏముంటుంది చెప్పండి? ఒక సిటీని ప్లాన్ చేస్తా ఉన్నప్పుడు, ఇప్పుడు శివకుమార్ గారు కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఎంతో హార్డ్ వర్క్ చేస్తా సెకండ్ ఎయిర్పోర్ట్, బెంగళూరులో సెకండ్ ఎయిర్పోర్ట్ ఎందుకులే అనుకుంటే ఎట్లా? ఒక ఎయిర్పోర్ట్ ఉంటే ఏం జరుగుతుంది? ఎంత ట్రాఫిక్ మనం కంట్రోల్ చేయొచ్చు. చాలా మట్టుకు సెకండ్ ఎయిర్పోర్ట్, ఇంకా అనేకమైనటువంటి డెవలప్మెంటల్ ప్లాన్స్ కర్ణాటకలో జరుగుతున్నాయి. సైలెంట్ రెవల్యూషన్ కర్ణాటకలో వస్తూ ఉంది కదా. అట్లాంటి లీడర్స్ కొరకు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళకి దేవుడు బలపరచాలి. స్పిరిట్, నాట్ బై స్ట్రెంత్, నాట్ బై మైట్, ఐ విల్ డూ ఇట్ విత్ మై స్పిరిట్ అని దేవుని వాక్యం చెప్తుంది కదా. నేను చెప్పేది ఏంటంటే, మన సొంత బలము, సొంత జ్ఞానము సరిపోదు. మోదీ గారైనా, శివకుమార్ గారైనా, జోసెఫ్ జాకబ్ అయినా ఏమిటంటే, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ షుడ్ బీ విత్ దెమ్. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ షుడ్ ఎంపవర్ దెమ్. దెన్ ఓన్లీ దే కెన్ అకంప్లిష్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద లార్డ్. అంతే కదా. వీ హ్యావ్ టు uphold our leaders in prayer and pray that the church plays the active role in the preaching of the gospel. Apostolic Church said, we'll give ourselves to prayer and preaching. This is the role of the church in the growth of the nation. When the church prays, when the church preaches, all bondages will be set free. People will receive the gospel. People will receive Jesus Christ. People will lead a corruption-free life. They will be delivered from all sicknesses. They will be delivered from all unclean spirits. Each day my life is a miracle. Each day I battle and win over many dark forces, many invisible forces, many sicknesses, many weaknesses. My life itself is an example of what it is to be set free by believing in Jesus Christ. Ante kada. May God bless India with the true freedom given by Jesus Christ when people receive Him, trust in His word, and believe in Him.
May God bless India and all the 1.4 billion people with His grace. Amen.